హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మన అమరావతి ఛానల్ ద్వారా ఈరోజు ప్రస్తుతం ఇక్కడ ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తా అండి. ముందుగా దానిలో భాగంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి భీమా సొల్యూషన్స్ అండి. అంటే మనకి ఏదైతే ఈ 49 అంతస్తుల జిఐడి టవర్ ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఈ గ్రిడ్ కి సంబంధించిన ఫ్రేమ్స్ అయితే ఇక్కడైతే రెడీ చేస్తారనమాట. దానికి సంబంధించిన ఫ్యాక్టరీ అండి ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ మిషనరీని అయితే రెడీ చేస్తున్నారండి. చూడొచ్చు, ఈ లోగో కూడా భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి సంబంధించి ఎన్సీసీ వాళ్ళు అయితే ఈ డైగ్రిడ్ కి సంబంధించి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారు కదండి. ఇది 5వ నెంబర్ టవర్ కి సంబంధించి వర్క్స్. దానికి సంబంధించి ఇక డైగ్రిడ్ ఫ్రేమ్స్ అయితే రెడీ చేస్తారనమాట. ఇప్పుడు మనం వెళ్ళిపోయి 5వ నెంబర్ టవరు, 4వ నెంబర్ టవరు, 3వ నెంబర్ టవరు, అలాగే 2, 1 టవర్స్ దగ్గర ఎంతవరకు పనులు ఎంత స్పీడ్గా జరిగినాయి ఏంటి అనేది అయితే చూద్దాం అనమాట. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. అలాగే లైక్స్ లైన్లోనే మనకి పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అది 3 టైమ్స్ హైప్ చేయడం వల్ల ఏంటంటే మన రాజధాని వర్క్స్ అన్నీ అందరికీ తెలిసే విధంగా రీచ్ అయితే అయ్యిద్ది అనమాట. హైప్ ఇచ్చేయండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 5వ నెంబర్ టవర్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ క్రేన్ ని. ఈ కన్స్ట్రక్షన్ ఏరియా ఈ మిషనరీతో చూస్తుంటే అసలు మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కాంక్రీట్ ఫిల్ చేసే మిషన్ అనమాట. అలాగే ఇది వచ్చేసి టవర్ క్రేన్ అండి. ఇక్కడ ట్రక్ క్రేన్ చాలా భారీ మిషనరీని అయితే తీసుకొచ్చారనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఈ టవర్ చుట్టూరు కూడా మనకి పిల్లర్స్ టైప్ అయితే వేశారండి. అలాగే వాల్ కి సంబంధించి కూడా ఎంత హైట్ గా నిర్మించారో ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ డైగ్రిడ్స్ చూసారు కదండి, డైగ్రిడ్ సిస్టమ్ కి సంబంధించి మొత్తం మనకి క్లియర్ గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారండి. ఇంకా అలాగే నేను మీకు ఒకసారి ఎన్పోల్ రోడ్ లో నుంచి చూపిస్తాను అండి, క్లియర్ గా అటు నుంచి చూద్దాం. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. ఇక్కడ మీరు చూడొచ్చు వాల్స్ అయితే క్లియర్గా, ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి. అదండి ఒకసారి ఎన్పోల్ రోడ్లో నుంచి అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ నుంచి టవర్ నెంబర్ 4 నేనైతే ఇప్పుడు ఏదైతే ఎల్లంటి 3, 4 టవర్స్కి సంబంధించి ఏరియా ఉందో నేనైతే అక్కడ ఉన్నా అనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ మిషనరీతో ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. ఇక్కడ టవర్ నెంబర్ 4 అండి. దానికి సంబంధించి మొదటి అంతస్తు కోసం ఇక్కడ సెంటరింగ్ అయితే అమర్చారు. అలాగే అక్కడ టవర్ నెంబర్ 5 చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ మీరు చూసుకుంటే టవర్ నెంబర్ 3 దగ్గర కూడా టవర్ క్రేన్ అయితే బిగిస్తున్నారండి. ఇక్కడ దానికి సంబంధించి మెటీరియల్ అంతా చూడొచ్చు మీరు. మనం ఎప్పుడు ఎన్వాల్ రోడ్లో నుంచి అయితే చూస్తాం అనమాట. ఇప్పుడైతే నేను మీకు ఏదైతే ఈ 3, 4 టవర్ల సైట్ ఉందో దాని దగ్గరికి వచ్చి అయితే మీకు చూపిస్తున్నాను అండి. చాలా భారీగా మిషనరీ అయితే తీసుకొచ్చారండి. అలాగే ఇక్కడ కూడా మొదటి అంతస్తుని అయితే గమనించవచ్చు. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. అలాగే ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి వర్కర్స్, చూడొచ్చు మీరు. అలాగే మనం టవర్ నెంబర్ 1, 2 దగ్గరికి వెళ్ళి కూడా నేనైతే మీకు చూపిస్తాను.
చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి 5వ నెంబర్ టవర్ అన్నమాట. ఇక్కడ ఒక కాలం ని కూడా బిగించడం అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏదైతే ఈ డైగ్రిడ్ ఫ్రేమ్ ఉందో దాన్ని అయితే ఇంకొక స్టెప్ అయితే ఇక్కడ బిగించారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడ రాడ్ బెండింగ్ సంబంధించి పనులు అయితే చేస్తున్నారు పైన. అలాగే మనం వచ్చేసి ఇందాకడ అటువైపు నుంచి అయితే మీకు చూపించానండి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అన్నమాట. అక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఏదైతే ఈ సెంటరింగ్ ఫ్రేమ్స్ ఉన్నాయో వాటిని అయితే తీసుకొచ్చుకున్నారు. ఏదైతే ఇక్కడ మనకి తెల్లగా కనిపిస్తుందో ఇదంతా ఈ 20 రోజుల వ్యవధిలో అయితే చేసిన వర్క్ అండి ఇది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సెంటరింగ్ ఫ్రేమ్స్ అమర్చడం అయితే మీరు గమనించవచ్చు. ఇక మనం 1 and 2 టవర్స్ దగ్గరికి అయితే వెళ్ళి నేనైతే మీకు చూపిస్తా. పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనమైతే 3, 4, 5 టవర్లు అయితే చూసుకున్నాం కదండి. అక్కడ ఏ అయితే భారీ మిషనరీ యంత్రాంగాన్ని అయితే తీసుకొచ్చి పెట్టారో, అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1, 2 దగ్గర అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ముందు వైపు ఎలాగా ఈ వర్కర్స్ ఎంత హంగామాగా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. మొత్తం లైటింగ్స్ కూడా మీరు గమనించవచ్చండి. అలాగే ఇక్కడ కూడా ఒక ట్రక్ క్రేన్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చండి టవర్ నెంబర్ 1 అండి ఇది. మొత్తం ఐరన్ పరంజాలు అయితే టవర్ కన్నా హైట్ గా అయితే అమర్చారు. అలాగే కుదిరితే నేను ఒకసారి ముందు వైపు నుంచి కూడా చూపిస్తానండి మీకు. ఇక్కడ ఏదైతే ఈ టవర్స్ చుట్టూరు ఈ మట్టి ఏదైతే జారిందో దాన్ని అయితే ఇలాగా క్లియర్ అనేది చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఈ డైగ్రిడ్ సంబంధించి ఫ్రేమ్స్ కోసం ఇక్కడైతే రెడీ చేస్తున్నారనమాట. ఈ టవర్ చుట్టూరు చూడొచ్చు మీరు. అలాగే ఐరన్ పరంజాకి సంబంధించి ఇక్కడ మెటీరియల్ అయితే తీసుకొచ్చారండి. అలాగే మన ముందు ఇది ఉన్నది వచ్చేసి టవర్ నెంబర్ 2 అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది కూడా ఐరన్ పరంజా అయితే అమర్చారనమాట టవర్ కి చుట్టూరు. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. మన అమరావతి ఛానల్ ద్వారా ఈ రాజధాని ప్రాంతంలో పనులు ఎంత స్పీడ్గా జరుగుతుంది ఏంటి అనేది అయితే చూపిస్తున్నా కదండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మనకి లైక్స్ లైన్లోనే హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. ఆ హైప్ని 3 times హైప్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అందరికీ సజెషన్ అయితే అయిద్ది అనమాట.